హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది నా ఆశ ఆకాంక్ష. నేను నా కృష్ణాని, ఆ తమ్మిదడ్డి ఆంజనేయ స్వామిని రోజు అడిగేది ఒకటే, నా చూసే వ్యూయర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ పెయిన్ రిలీఫ్ అవ్వాలి అనేదే నా ఆశ. ఇవాళ ప్రజెంట్గా మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా లేకపోతే ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. అగైన్ మీరు ఈ వీడియోని ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి మీకు ఇది రెజనెంట్ అవుతుంది. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఎవరైనా చూడొచ్చు, మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ అదర్ రిలేషన్షిప్, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఇది వర్తిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎవరికైనా కానీ మీ పర్సన్ ప్లేస్లో మీకు ఏం కావాలి అనుకుంటున్నారో అది అప్లై చేసుకోండి. మీ పర్సన్, నేను పర్సన్ అని చెప్తాను కదా, ఆ ప్లేస్లో మీకేం కావాలో దాన్ని అప్లై చేసుకొని ఈ వీడియోని మీరు హ్యాపీగా చూడండి. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది, వాళ్ళ పెయిన్ రిలీఫ్ అవుతుంది, నాకు కూడా ఒక హోప్ అనేది వస్తుంది నేను వీడియోస్ చేయడానికి. అగైన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫ్యామిలీ కొంచెం కొంచెంగా పెద్దదవుతుంది, నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అగైన్ నేను 2 days ట్రావెలింగ్లో ఉన్నందుకు చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, అగైన్ కామెంట్స్ రూపంలో కూడా చేశారు. చాలా హ్యాపీగా ఉంది. 2 రోజులు నేను వీడియో అప్లోడ్ చేయకపోయినందుకు, నాకేమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా అని చాలా ఆలోచించినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఒక ఫ్యామిలీని సంపాదించుకోగలుగుతున్నాను అని, నాకు నా గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అని నాకు హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అగైన్ మీకు ఎవరికైనా కానీ మీ లైఫ్లో ఇంకా ఏం జరుగుతుంది, మీకు జాబ్, కెరియర్ పర్పస్ కానీ, మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కానీ, మీ పర్సన్ గురించి కానీ డిఫరెంట్గా ఏదైనా కానీ మీకు క్లారిటీ రావాలి అంటే కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అందించబడతాయి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు కరెక్ట్గా క్లారిటీ వస్తుంది. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇందులో అందరి ఎనర్జీ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఇది మొత్తం మీదే అనుకొని మాత్రం పెయిన్ రిలీఫ్ అవ్వద్దండి, పెయిన్గా ఫీల్ అవ్వద్దండి. ఎవరు పెయిన్ఫుల్ మెమరీస్ని క్యారీ చేయొద్దండి దయచేసి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. మీరు పెయిన్ని క్యారీ చేస్తే ఆ పెయిన్ అనేది అది నాకు కూడా ఒక పెయిన్ లాగా అనిపిస్తుంది. మీకు పెయిన్ రిలీఫ్ అయితే ఐ ఫీల్ హ్యాపీ, రియల్గా చెప్తున్నా, ఐ ఫీల్ 100% హ్యాపీ. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. లాస్ట్ టైం షఫలింగ్ చేస్తున్నానండి. నేను షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ కానీ మీకు ఏం కావాలో దాని గురించి, మీరు పర్సన్ గురించే చూస్తే పర్సన్ నేమ్ 3 నుంచి 5 times అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. లేదు మీరు వేరే దాని గురించి చూస్తున్నారు, కెరియర్, జాబ్ గురించి చూస్తున్నారు, లేదు ఇంకా డిఫరెంట్ దేని గురించి అయినా చూస్తున్నారు అంటే ఆ ప్లేస్లో దీన్ని అప్లై చేసుకోండి. ఆ పర్సన్ ప్లేస్లో దీన్ని అప్లై చేసుకొని చూడండి. ఓకే, రీజియనర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, వాళ్ళు ఏం మెసేజ్ మా వ్యూయర్స్కి ఇవ్వాలి అనుకుంటున్నారు. రీజియనర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. పెయిన్ఫుల్ మెమరీస్. Don't put up with my BS. I need to hold back my true feelings for you. Don't treat me the way you do. I don't deserve it. No one understands me but you. Drama. How could you ever forgive the mess I have made? I can't let go of you. I want out.
ఐ డోంట్ అండర్స్టాండ్. బాటమ్ ఆఫ్ ది డెక్. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. ఇక్కడ పెడతానండి, చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం క్లారిఫికేషన్ తీసుకుందాం. పెయిన్ఫుల్ మెమరీస్ అని మా వ్యూయర్స్ పర్సన్ మా వ్యూయర్స్కి ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు ఏం పెయిన్ఫుల్ మెమరీస్లో ఉన్నారు, ఎందుకు ఉన్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్. Please give me a correct answer. ఎందుకు అంటున్నారంటే డెత్ కార్డ్ చూడండి. వాళ్ళు అక్కడ ఉన్న మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా మిమ్మల్ని ఏమని వదిలేసిపోయారు అంటే, ఈ రిలేషన్షిప్ నాకు వద్దు. ఐదర్ ఏమైనా ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్యలో డిఫరెంట్ క్యాస్ట్ ఉండిండొచ్చు, డిఫరెంట్ ఏదైనా ఉండిండొచ్చు, లేకపోతే మీ ఏజ్ డిఫరెంట్ ఉండిండొచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కూడా డిఫరెంట్ ఉండిండొచ్చు. ఏదైనా కానీ వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు మీ నుంచి లెట్ గో చేసేసారు. వాళ్ళు లెట్ గో చేసిన పర్సన్ మళ్ళీ ఎందుకు ఇక్కడ డెత్ కార్డ్ ఎందుకు వచ్చిందంటే, అక్కడ ఉన్న వాళ్ళకి పెయిన్ఫుల్ మెమరీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అక్కడ హ్యాపీగా మాత్రం లేరు. ఎందుకంటే మీకు పెయిన్ ఇచ్చారు కాబట్టి ఆ కర్మ అనేది వాళ్ళకి వెంటనే వాళ్ళ లైఫ్లో కూడా అదే కర్మని వాళ్ళు అనుభవించడం స్టార్ట్ చేశారు. అక్కడ కూడా మీకు ఏ విధంగా మీకు పెయిన్ ఇచ్చారో అదే విధంగా అక్కడ ఉన్న పర్సన్స్ కూడా వాళ్ళకి అదే విధంగా పెయిన్ ఇవ్వడం వల్ల వాళ్ళ తప్పేంటో వాళ్ళకి తెలిసింది. అందుకే ఇప్పుడు మీతో మీ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉందని వాళ్ళు ఎండ్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సను ఇప్పుడు మళ్ళీ న్యూ బర్త్, న్యూగా మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి మీ లైఫ్లో, మీ ఇద్దరి లైఫ్లో అనుకుంటున్నారు. ఒక మంచి టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకు వాళ్ళకి అక్కడున్న పెయిన్ఫుల్ మెమరీస్ అక్కడ వాళ్ళకి పెయిన్ఫుల్ మెమరీస్గా కనిపిస్తున్నాయి. అక్కడున్న సిచ్యువేషన్ వాళ్ళకి పెయిన్గా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. మీ తోటి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యన లవ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఒక చేంజ్ అనేది రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. మీ ఇద్దరు లైఫ్లో చేంజ్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. డోంట్ పుట్ అప్ విత్ మై బిఎస్ అని మా బిఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? బిఎస్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళకి మీ ఏ విధంగా మీకు పెయిన్ అనేది ఇచ్చారో వాళ్ళకి వాళ్ళ లైఫ్లో కూడా అదే పెయిన్ఫుల్ మెమరీస్ అనేది స్టార్ట్ అయిపోయాయి. చాలా హెల్త్ లాస్ అయిపోయింది. వాళ్ళు ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అనేది చూస్తూ ఉన్నారు. ఒక ఎట్లా ఉందంటే అక్కడ ఒక ప్రతి విషయంలోనూ చేదు అనుభవాలే వాళ్ళకి ఎదురవుతున్నాయి. వాళ్ళకి మీతో ఉన్న లైఫ్కి వాళ్ళు ఊహించుకొని వెళ్ళిన లైఫ్కి డెడ్ ఆపోజిట్గా ఉంది అక్కడ లైఫ్ వాళ్ళది. వాళ్ళు ఏమని ఊహించుకొని వెళ్ళారు? మిమ్మల్ని వదిలేసి వెళ్తే చాలా బాగా ఉంటాను అని అనుకున్నారు. వాళ్ళు మీకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతాను అని అనుకున్నారు. బట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమే కానీ చెప్పకుండా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఐదర్ లాంగ్ డిస్టెన్స్లో ఉండిండొచ్చు, లేదంటే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టిండొచ్చు, లేదంటే బ్లాక్ లిస్ట్లో అయినా పెట్టిండొచ్చు. ఇక్కడ అదే కనిపిస్తూ ఉంది కార్డ్ ఎనర్జీ. అక్కడ వాళ్ళకి మాత్రం హ్యాపీ మూమెంట్ అనేది లేదు. వాళ్ళు అందుకే ఇక్కడ మీతోటి మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని నమ్మలేకపోతున్నారు. నమ్మిన పర్సన్స్ వాళ్ళని నమ్మక ద్రోహం అనేది చేయడం జరిగింది. అందుకు వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ మెమరీస్ తోటి అగైన్ చేదు అనుభవాలతోటి వాళ్ళు అక్కడ ఒక ఫెయిల్యూర్ లైఫ్ అనేది డీల్ చేస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళు ఏమంటున్నారంటే నా బిహేవియర్ని నువ్వు
ఇది చేయొద్దు అంటే అనుమానించొద్దు. బట్ మీరు ఇప్పుడు ఏమంటే తన బిహేవియర్ని ఎలా మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. తన వ్యక్తిత్వాన్ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు తను ఆ పెయిన్ అనేది అనుభవించారు కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ పర్సన్లో జరుగుతూ ఉంది. అందుకే నన్ను ఆ విధంగా ట్రీట్ చేయొద్దు అని వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ అని మా వియర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో భారంగా మూవ్ అవుతున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. ఎంత స్ట్రగుల్ ఉన్నా కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తున్నా కానీ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీతో ఒక న్యూ లైఫ్ని అనేది స్టార్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకి అలా ఉంది కాబట్టి మీ మీద ఉన్న నిజమైన ప్రేమ, నిజమైన ఆప్యాయత కానీ నిజమైన ఫీలింగ్స్ ఏవి ఉన్నాయో మీ మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ వాళ్ళకి ఇప్పుడు కలుగుతున్నాయి. కానీ ఆ ఫీలింగ్స్ని వాళ్ళు బయటికి చూపించటం లేదు. ఎందుకు చూపించటం లేదు? లోపలనే దాచిపెట్టుకుంటున్నారు. అక్కడ ఉన్న పర్సన్స్ ముందు కానీ ఎవరి ముందు కానీ తను మీ గురించి ఏదే కానీ పోర్ట్రేట్ చేసుకోవటం లేదు, చూపించుకోవాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే చూపిస్తే అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ అక్కడ ఉన్న లైఫ్ నుంచి మెల్లగా మూవ్ అవ్వాలి అని ట్రై చేస్తున్నారు, మూవ్ అవుతున్నారు కూడా. డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ, ఐ డోంట్ డిజర్వ్ ఇట్. అంటే మీరు ఇప్పుడు మంచిగా ఆలోచించుకుంటున్నా వాళ్ళు మీ మంచితనానికి అర్హులు కారు అని ఆలోచిస్తున్నారు. మీరు చెడుగా ఆలోచించుకుంటున్నా కూడా ఇంత పెయిన్ ఇచ్చారు కదా అని వాళ్ళని తిట్టుకుంటున్నా కూడా అలాంటి సిచ్యువేషన్కి అలాంటి దానికి నేను తగిన పర్సన్ని కాదు, నన్ను తిట్టొద్దు, నేను మారాను అని చెప్పడం ఒకటి. ఇంకొకటి మీరు ఎక్కువగా వాళ్ళని కరుణతోటి చూపిస్తున్నా అంటే మీ ప్రేమని చూపిస్తున్నా కూడా మీ అంత ప్రేమని చూపించే పర్సన్కి నేను తగని పర్సన్ ఏమో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అనుకుంటున్నారంటే మీ తోటి మీరు ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది వాళ్ళతో కోరుకున్నారు. మీరు ఒక న్యూగా వాళ్ళతోటి లైఫ్ ఊహించుకున్నారు, హ్యాపీ లైఫ్ని ఊహించుకున్నారు. వాళ్ళు ఏం చేశారు అంటే సడన్గా మీకు వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఏమీ కానీ చెప్పకుండా ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అనేది కూడా మీకు ఇవ్వకుండా మీ లైఫ్లోంచి వెళ్ళిపోయి వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ మీతోటి ఏం ఆలోచిస్తున్నారంటే ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది మీ ఇద్దరి మధ్యలో కావాలి అని తను ఆలోచిస్తున్నారు. అప్పుడు మీరు ఆలోచించారు, వాళ్ళు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీనెస్సే వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ సంతోషం ముందు మీరు ఎంత అన్నట్లు వాళ్ళకి అనిపించింది అనమాట. అందుకు వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీరు ఏ విధంగా ఆలోచించినా, చెడుగా ఆలోచించినా వాళ్ళు మారారు కాబట్టి వాళ్ళు మీరు చెడుగా ఆలోచిస్తున్న దానికి, మీరు తిట్టుతున్న దానికి నేను అంత తిట్టాల్సినంత పర్సన్ని కాదు అని చెప్పడం ఒకటి. లేదు అంటే కన్నా మీరు ఎక్కువ ప్రేమను చూపిస్తే ఆ ప్రేమకు కూడా నేను అర్హుణ్ణి కాదేమో అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీతోటి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది కావాలి అనుకుంటున్నారు. మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి చాలా ఎక్కువ. బట్ వాళ్ళు ఇన్సైడ్ హోల్డ్ చేసుకొని ఉన్నారు. ఏమంటే వాళ్ళు డే డ్రీమింగ్లో బతుకుతూ ఉన్నారు. ఆ డ్రీమింగ్ని స్టార్ట్ చేసి ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీలోకి వాళ్ళు వచ్చారు కాబట్టి. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ అని మా వియర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే ఒక గిల్టీనెస్ తోటి, రిగ్రెట్ తోటి, నెగిటివ్ థాట్స్ తోటి, అంటే ప్రతి దాంట్లో లాసు, సాడ్నెస్. వాళ్ళకి ఎట్లా అంటే
ఫీలింగ్స్తో అన్నీ డౌన్ అయిపోతున్నాయి, లెట్ డౌన్ అయిపోతున్నాయి వాళ్ళకి. వాళ్ళకి డిసప్పాయింట్మెంట్, ఏది చేయాలన్నా కూడా ఒక డిసప్పాయింట్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఫైనాన్షియల్గా లాసు, వాళ్ళకి పాస్ట్ అనేది బాగా గుర్తొస్తూ ఉంది. అందుకు వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఎవరు నన్ను మీలాగా అర్థం చేసుకునే వాళ్ళు లేరు నా సరౌండింగ్స్లో అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లము, హెల్త్ కూడా బాగలేదు వాళ్ళకి. అందుకు వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. డ్రామా అని మా విఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ రైట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్న పర్సన్, ఒక ఈగోయిస్ట్ పర్సన్, డామినేటింగ్ పర్సన్ మీ పర్సన్. వాళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో మీరు ఉండాలి అని అనుకున్నారు. వాళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉండకుండా వెళ్ళిపోయారు. మీకు చాలా ప్రామిసెస్ చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎలా ప్రామిస్ చేస్తారు, మనకి ఓటు అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇది చేస్తాము అది చేస్తాము అంటారు. సేమ్ వీళ్ళు కూడా సేమ్ అదే ఎనర్జీలో మీ దగ్గర ఉన్నప్పుడు మీకు చాలా ప్రామిసెస్ అనేవి చేశారు. కానీ ఆ ప్రామిసెస్ ఒక్కటి కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకుండా వెళ్ళిపోయారు. ఎలా అంటే ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్ లాగా మీకు అప్పుడు పోర్ట్రేట్ చేశారు. ఇప్పుడు చూస్తే మీ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేసి ఉండొచ్చు, లేకపోతే అనదర్ థర్డ్ పార్టీ కోసమైనా కానీ, వాళ్ళ ఫ్యామిలీ కోసమైనా, ఎవరి కోసమైనా కానీ వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యిందంటే, మీ పర్సన్ అనేది మీతోటి ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. ఎంత ఈగోగా ఉన్నా కూడా మీరు చూపించిన ప్రేమ ముందు ఆ ఈగో అనేది వాళ్ళకి డౌన్ అయిపోతూ వస్తూ ఉందన్నమాట. ఆ ఈగోని వాళ్ళు డౌన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ వస్తే మీకు కాలు పట్టుకోవడానికైనా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆ థాట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి, ఆ యుగోయిస్ట్ నుంచి, డామినేటింగ్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి. అందుకే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మన ఇద్దరి మధ్యలో జరిగింది ఒక డ్రామా లాగా కనిపిస్తుంది. అంటే ఒక డ్రామా మీన్స్ ఒక ఏదైనా కానీ ఒక లాంగ్ ఎపిసోడ్ లాగా, ఒక సీరియల్ లాగా కనిపిస్తుంది. సీరియల్ అంతే కదా, ఎదురుగా ఉన్నా కూడా మాట్లాడుకోలేరు, పక్కన ఉన్నా కూడా వాళ్ళని చూడలేని పరిస్థితి, వాళ్ళని కలవలేని పరిస్థితి అలా అయిపోయింది వాళ్ళకి. అందుకు వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ద ఎంపరర్ ఎనర్జీలోకి వాళ్ళు వచ్చారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు స్ట్రగుల్ అనుభవిస్తున్నారు కాబట్టి, ఆ స్ట్రగుల్ వల్ల వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒక కంట్రోలింగ్ ఉన్న పర్సన్ ఇప్పుడు మారితే ఎలా ఉంటుందో మీకు చూపించాలి అని అనుకుంటున్నారు. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్ అని ఎందుకు అంటున్నారు అంటే, ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీలోకి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ల్యాక్ ఆఫ్ డైరెక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఒక ఎట్లా అంటే సాక్రిఫైస్ స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు అక్కడ లైఫ్లో హ్యాపీగా లేరు. వాళ్ళు కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది కూడా వాడికి అర్థం కావటం లేదు. ఓవర్ థింకింగ్, ఎవ్రీ టైము ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి. అందుకే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, వాళ్ళకి మీకు చేసిన పెయిన్కి కానీ, మీకు చేసిన మీ లైఫ్లో వాళ్ళు ఇచ్చిన బాధకు కానీ, మీ లైఫ్ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిపోయిన విధానానికి కానీ మళ్ళీ మీరు క్షమించరేమో అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసినట్లు అయిపోయింది. ఎందుకంటే కర్మ రిటర్న్స్, వాళ్ళకి కర్మ అనేది వాళ్ళకి బాగా వాళ్ళని ఎలా చేయాలో అలా పిండుతుంది అనమాట. బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే
ఎలా టర్న్ అవుతుందో అలాగా టర్న్ అయింది, అలాగా వాష్ అవుతూ ఉంది వాళ్ళ బ్రెయిన్ అనేది ఇప్పుడు. అందుకే వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, నేను మీకు చేసిన ద్రోహానికి నన్ను మీరు క్షమించరేమో అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు 9 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి ఒక భయం అనేది పట్టుకుంది. మీరెక్కడ వదిలేసి వెళ్ళిపోతారో, లేకపోతే మీరెక్కడ వస్తే కూడా వద్దు అంటారేమో అనేది ఒక భయము. ఎలా అంటే దాన్ని ఎలా పోర్ట్రేట్ చేసుకుంటున్నారు అంటే, వాళ్ళు మీరు లైఫ్లో తను హ్యాపీనెస్ వెతుక్కొని వెళ్ళిపోయారు కాబట్టి మీరు లైఫ్లో కూడా మీరు హ్యాపీనెస్ అని వెతుక్కున్నారేమో అని అనుకుంటున్నారు. మీరు సక్సెస్ వైపుగా వెళ్తూ ఉన్నారు ఇప్పుడు. అంటే మీ చాలామంది నాకు ఇక్కడ చూస్తున్న ఎనర్జీని బట్టి, వాళ్ళ ఆలోచన విధానం బట్టి నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్లో మీరు అట్లీస్ట్ 1% అన్నా కానీ హ్యాపీగా ఉండడానికి, 1% అన్నా కానీ మీ మీద మీరు కేరింగ్ చూపించుకోవడానికి మీరు ట్రై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పాస్ట్ లైఫ్ నుంచి మీ లైఫ్లో జరిగిన అనుభవాల నుంచి, మీ లైఫ్లో జరిగిన బాధల నుంచి మీరు కొంచెం కొంచెంగా మారడానికి ట్రై చేస్తున్నారు. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. అది తనకి ఇప్పుడు ఎలా ఉందంటే, అందుకే మీ పర్సన్ మీ వైపుకి మూవ్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీరు ఇంకా పరిగెత్తటం లేదు, తన కోసం పరిగెత్తటం లేదు, తన కోసం పాకులాడటం లేదు. మీ ఇన్నర్గా ఉంది మీ పర్సన్ రావాలి, మీ దగ్గరికి రావాలి, మీ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చాలామంది ఎనర్జీ అదే ఉంది. మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తేనే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది. మీరు తనతోటి కలిసి ఉండాలనే దానికంటే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకాలి అన్ని విధంగానే మీరు ఎక్కువ థింక్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ వస్తేనే క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే మీ పర్సన్ రాకపోతే మీరు ఏ విధంగా ఫోన్ చేసినా తను కట్ చేస్తారు, లేదంటే బ్లాక్ లిస్ట్లో ఉంటుంది. ఎలా మీరు రీచ్ అవ్వగలరు? రీచ్ అవ్వలేరు. కాబట్టి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని మీరు గట్టిగా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మీ ఆలోచనలోంచి, మీ థాట్స్లోంచి, మీ గురించి ఆ విజన్లోంచి బయటికి రాలేకపోతున్నారు. అందుకు వాళ్ళకు ఒక భయం అనేది పట్టుకుంది. ఎందుకంటే వాళ్ళకి ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. కాబట్టి మీరు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో, మీరు తనలాగా ప్రవర్తిస్తే తన పరిస్థితి ఏంటి అని తను ఓవర్ థింకింగ్ చాలా చేస్తున్నారు. మళ్ళీ అదే పరిస్థితి తను వెళ్ళినప్పుడు కూడా ఆలోచించాలి కదా. తను వెళ్ళినప్పుడు ఎందుకు ఆలోచించలేదు? మీరు ఏమైపోతారో అని ఎందుకు ఆలోచించలేదు? ఎంత ఈజీగా ఎస్కేప్ నేచర్ ఉండి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అంటే, మీరు గట్టిగా మేనిఫెస్టేషన్ అనేది చేస్తూ ఉన్నారు. మీరు నా పర్సన్ నా లైఫ్లోకే కావాలి అని చాలామంది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రేమతో కలిసి ఉండాలని కాదు మెయిన్. నాకు ఇక్కడ 90% ఎనర్జీ ప్రేమతో కలిసి ఉండాలి, వాళ్ళు ఇంతకు ముందులాగా వాళ్ళ లైఫ్తో మా ఇద్దరి మధ్యన అదే లైఫ్ ఉండాలి అని ఆలోచించటం లేదు చాలామంది. ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీ మైండ్లో, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి. ఫస్ట్ ఆన్సర్ వచ్చిందంటే మీరు అప్పుడు ఆలోచిస్తారు, గెట్ అవుట్ అనాలా, గెట్ ఇన్ అనాలా అనేది మీరు అప్పుడు ఆలోచిస్తారు. వాళ్ళు చెప్పే సమాధానాన్ని బట్టే మీ నిర్ణయం అనేది ఉంటుంది. మీరు అదే ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ ఎనర్జీలోకి వచ్చేసారు ఇప్పుడు. లేకపోతే ఈ ఎనర్జీలోకి రారు. ఐ వాంట్ అవుట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎందుకు అంటున్నారంటే చూడండి, వాళ్ళకి మీతోటి మళ్ళీ కలవాలి అని ఉంది. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమని, మళ్ళీ ఆప్యాయతని మళ్ళీ తిరిగి పొందాలని ఉంది. మీతోటి హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అని ఉంది. మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అని అనిపిస్తూ ఉంది.
వాళ్ళకి పాస్ట్ మెమరీస్ చాలా చాలా గుర్తుకొస్తున్నాయి, మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయి. అందుకు వాళ్ళకి ఆ మెమరీస్ తోటే వాళ్ళు హీల్ అవుతున్నారు. అందుకే అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటికి రావాలి అని అనుకుంటున్నారు. అక్కడున్న పరిస్థితుల నుంచి వాళ్ళు వాకౌట్ చేయాలి అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ఒక ఇంతకుముందు వాళ్ళ ఆపర్చునిటీ అనేది చూసుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఆపర్చునిటీ అనేది, నేను చూజ్ చేసుకున్న ఆపర్చునిటీ రాంగ్ అనేది వాళ్ళకి అర్థమయ్యింది. వాళ్ళ లైఫ్లో గ్రోత్ కావాలి అంటే మీరే ఉండాలి అని అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి చెప్పాను కదా ఇక్కడ వాళ్ళకు ఒక భయం అనేది ఉంది అని. ఆ చిన్నపాటి భయం కూడా వాళ్ళకు ఉంది, మీరు ఎక్కడ కాదు అంటారో అనేసి. అందుకే చాలా విధాలుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి రీయూనియన్ కావాలి, మీతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. ఐ డోంట్ అండర్స్టాండ్ అని మవియస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ఎందుకు అంటున్నారంటే, చూడండి, 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ. వాళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారు, లైట్ గో చేసేస్తున్నారు. అక్కడ ఉన్న లైఫ్లో హ్యాపీగా లేరు, ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే, వాళ్ళకి ట్రూత్ ఏంటనేది ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు లైఫ్లో ఉన్న పర్సన్స్ నిజ స్వరూపాలు వాళ్ళకి బాగా అర్థమైంది. వాళ్ళు కలిసి ఉన్నారు అంతే. ఎందుకు కలిసి ఉన్నారంటే సమాజం కోసమైనా కలిసి ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉన్న బాధ్యతల వల్ల కానీ, లేకపోతే ఏమన్నా అక్కడ పిల్లలు ఉంటే వాళ్ళ వల్ల కానీ, ఏమో కానీ అక్కడ ఒక సిచ్యువేషన్ వల్ల వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళకి ఆ రిలేషన్షిప్ వద్దు అనిపిస్తూ ఉంది. అందుకే వాళ్ళు ఆ రిలేషన్షిప్ని వదిలేసుకొని మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు. అందుకే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, నాకు అర్థం కావటం లేదు, అసలు ఏంటి అనేది నేను అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఎందుకు ఇలా జరిగింది అంటే, వాళ్ళ చేతులారా చేసుకున్నది అంతే. వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకున్నది. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ అని బాటమ్ ఆఫ్ ది డెక్లో ఎందుకు అంటున్నారంటే, చూడండి, ద లవర్స్ కార్డ్. చూడండి, మీ మీద చాలా ప్రేమ ఉంది. మీరు చాలా ప్రేమించే మనస్తత్వం ఉన్న పర్సన్, చాలా దయా హృదయం ఉన్న పర్సన్. ఇప్పుడు వచ్చినా కూడా ఈ కార్డ్ ఎనర్జీని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు వచ్చినా కూడా మీ పర్సన్ని ఆరాంగా యాక్సెప్ట్ చేసే మనస్తత్వం ఉన్న పర్సన్ మీరు. అందుకే మీ లైఫ్లోకి ఒక రొమాన్స్ అనేది రాబోతుంది. మీ ఇద్దరు కలవబోతున్నారు. ఒకటి ఏమంటే, మీ ఇద్దరి మధ్య బంధం అనేది చాలా స్ట్రాంగ్ కాబోతుంది. వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, మీ ఇద్దరి మధ్యలో ఒక లైఫ్ అనేది బ్యాలెన్స్గా తీసుకురావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మన ఇద్దరికి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, దేవుడు కలిపిన బంధము అని అనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని వదిలేసిపోయినందుకు వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ అంత మంచి దయా హృదయం ఉన్న పర్సన్, అంటే అంత సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్కి నేను కరెక్టో కాదో అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. అర్థమైంది కదా? ఇది ఇక్కడ ఎనర్జీ అండి. ఎందుకు అంటే, ఇది ఓవరాల్గా మీకు చెప్తాను ఇక్కడ. ఎందుకంటే తనున్న సిచ్యువేషన్లో వాళ్ళు హ్యాపీగా అనేది లేరు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకి నచ్చటం లేదు. అందుకే వాళ్ళు మీ వైపుగా రావాలి అని అనుకుంటున్నారు. అది మీరు యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చెయ్యలేదు అంటే, మీ క్వశ్చన్స్ ఆన్సర్ దొరికిన తర్వాత లెట్ గో, డోంట్ కేర్, గెట్ అవుట్ అనైనా మీరు అనొచ్చు. మీ ఎనర్జీ కూడా అలాగే కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మీరు ఆ పెయిన్ అనేది అనుభవించి ఆ పెయిన్లోంచి మీరు కొంచెంగా బయటికి అనేది మీరు వస్తూ ఉన్నారు. ఏది జరిగితే అది జరగని అని అనుకుంటున్నారు. కాకపోతే మీలో ఉన్న కొంచెం ఈ స్ట్రగుల్ అనేది మీరు ఎందుకు అనుభవిస్తూ ఉన్నారంటే, మీలో కొన్ని క్వశ్చన్స్ని హోల్డ్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. ఎవ్రీడే రివిజన్ చేస్తున్నట్లు అనమాట.
మనకి టీచరు క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చి రివిజన్ ఎలా చేయమంటారో ఇప్పుడు మీ మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కూడా ఎవ్రీడే మీరు రివిజన్ చేస్తున్నారు. వాటిని మర్చిపోవటం లేదు. మర్చిపోవాలని కూడా మీరు థింక్ చేయటం లేదు. ఎందుకు థింక్ చేయటం లేదు? అట్లీస్ట్ నేను వన్ డే మర్చిపోయినా కూడా ఈ మళ్ళీ క్వశ్చన్ నేను మర్చిపోతానేమో అన్న మీ థాట్ ఒకటి ఉంటుంది కదా, ఆ థాట్లోంచి మీరు బయటికి రాకుండా ఆ క్వశ్చన్స్ని మీరు రివిజన్ చేస్తూనే ఉన్నారు. నా పర్సన్ వస్తే ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, అదేంటి ఇదేంటి, ప్రతి ఒక్కటి ఏం అడగాలి అనుకున్నారో ఒక లిస్ట్ అనేది మీరు రాసి పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఓకేనండి, మీరు అలాగే ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. మీ పర్సన్ వస్తే మీరు క్లియర్గా కమ్యూనికేషన్ అనేది చెయ్యండి. కమ్యూనికేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీకేం కావాలో ఇన్ఫర్మేషను తెలుసుకోండి. మీకు ఓకే అనిపిస్తే మూవ్ అవ్వండి ఇద్దరు కలిసి, లేదు అంటే మీరు మూవ్ ఆన్ అయిపోండి. ఇంతటితో మన ఇద్దరికి మనకి సెట్ అవ్వదు, నేను ఈ పెయిన్ అనేది నేను అనుభవించడానికి ఇంకా రెడీగా లేను, రేపు పొద్దున మళ్ళీ నువ్వు ఇదే సిచ్యువేషన్లో నన్ను వదిలేసిపోవని నమ్మకం ఏంటి అనేది మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు మీ ఇద్దరు మూవ్ అవ్వండి. లేదు అంటే విడివిడిగా ఒక ఫ్రెండ్స్ లాగానో, లేదు అంటే ఒక తెలిసిన పర్సన్ లాగానో హ్యాపీగా దూరంగా ఉండండి. అదే మీకు మంచిది. నేను చెప్పే సజెషన్ ఒకటి, అదే మీకు మంచిది. లిటిల్ బిట్ మీరు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది రియాలిటీ కన్నా మీరు కన్నా ఆలోచించగలిగితే మీకే క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరుకుతుంది. దిస్ ఈజ్ 100% ట్రూ అండి. అర్థమైందా? మీ పర్సన్ మాత్రము మీరు కావాలి అని ఎందుకు అనుకుంటున్నారంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ తనకు అసలు నచ్చటం లేదు. అందుకే వాళ్ళు మీ వైపుగా మూవ్ అవుతున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో ఉన్నప్పుడు తన లైఫ్కి, మీ నుంచి విడిపోయిన తర్వాత తన లైఫ్కి కంపారిజన్ అనేది బాగా చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ కంపారిజన్ వల్లనే వాళ్ళకి ఏది బెస్ట్ అనేది అర్థమైంది. ఇంకొకటి, వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ యొక్క నిజ స్వరూపం కొంచెం కొంచెంగా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలా టాక్సిక్ పర్సన్స్, ఏ విధంగా వాళ్ళు మీ ఇద్దరు విడిపోవడానికి ఏ విధంగా కారణమయ్యారు అనేది ఒక్కొక్కటి వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టే వాళ్ళు మీ వైపుగా మూవ్ అవుతున్నారు. ఎందుకంటే మీరనేది ఇంకా చేంజింగ్ అనేది చేయటం లేదు. కాబట్టి చేంజింగ్ చేసిన రోజులు మీ పర్సన్ పారిపోతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు చేంజింగ్ చేయటం లేదు కాబట్టి మీ పర్సన్ మీ వైపుకు వస్తున్నారు. దట్ ఈజ్ యూనివర్సల్ లా. అంతే. మనం పరిగెత్తితే వాళ్ళు ఎంత దూరమైనా పరిగెత్తుతారు. మనం ఆగిపోతే వాళ్ళే తిరిగి మన దగ్గరికి వస్తారు. సేమ్ చూడండి, మన ఇంట్లో ఒక బేబీ ఉందనుకోండి, మనం వాళ్ళ వెనుక పరిగెత్తుతూ ఉంటే వాళ్ళు మనకు దొరకకుండా పరిగెత్తుతారు. మనం ఆగామనుకోండి, వాళ్ళు తిరిగి మనకి రిటర్న్ వస్తారు, మన దగ్గరికి వస్తారు, వచ్చి మనల్ని హగ్ చేసుకుంటారు. చూశారు కదా? ఇది ఎప్పుడైనా ఎవరైనా లైఫ్లో గమనించారా లేదా? కామెంట్ పెట్టండి. రియల్ అండి, అంతే. లైఫ్ కూడా సేమ్. మీ పర్సన్ కోసం మీరు పరిగెత్తితే అంతే, పరిగెత్తలేదా, మీరు ఆగారా, అంతే, వెనక్కి తిరిగి వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం చెప్తారో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. చూడండి, ఏంజల్స్ కూడా మీకు ఏం చెప్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా తెలుసుకోండి. మీకు ఏం కావాలో, మీ క్వశ్చన్స్ ఏమున్నాయో, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో ఏంటి అనేది మీరు నిదానంగా తెలుసుకోండి. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీరు మెడిటేషన్ చేయండి. ప్రశాంతంగా కూర్చొని అట్లీస్ట్ డైలీ 1 minute అన్న మీ గురించి మీరు ఆలోచించండి. మీ హెల్త్ గురించి మీరు ఆలోచించండి. సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి. కాంప్రమైజ్ అవ్వండి. యూనివర్స్ కూడా కాంప్రమైజ్ కమ్మని చెప్తున్నా. ఏంజల్స్ కూడా ట్రస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది లేకపోతే ఏది జీవితంలో సాధించలేం. రిమైన్ పాజిటివ్. దిస్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడున్న పెయిన్ఫుల్ మెమరీ అయినా కానీ మీకు ఏది అనుభవిస్తున్నారో అది, ఆ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. డోంట్ బాదర్. ఏది
భయపడో ఏదో జరిగిపోతుందని మాత్రం ఆలోచించొద్దండి. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. దాన్ని మాత్రం మీరు జారవిడ్చుకోవద్దండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. పర్సన్ వచ్చారా హ్యాపీగా ఉండండి, పర్సన్ రాలేదా ఇంకా డబల్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీరు హ్యాపీగా ఉంటే మీ హెల్త్ బాగుంటుంది, మీరు హెల్తీగా కనిపిస్తారు. అప్పుడే యూనివర్స్ అనేది మీ పర్సన్ని మీ వైపుకి పుష్ చేస్తుంది. లేదు అంటే మీరు నిద్రలేని రాత్రులు గడుపుతూ తిండి మానేసి బాధపడుతూ కూర్చున్నంత మాత్రంలోనే మీ పర్సన్ అనేది మీ వైపుకి పుష్ చేయదు యూనివర్సు. మీరు మీ థాట్ ఎంత పాజిటివ్గా ఉంటే, మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే అంత పాజిటివ్గా మీ వైపు అనేది యూనివర్స్ మిమ్మల్ని మీ పర్సన్ వైపు మిమ్మల్ని మూవ్ చేయడానికి, మీ పర్సన్ మీ వైపుగా తీసుకురావడానికి హెల్ప్ అనేది తన వంతు హెల్ప్ అనేది తను చేస్తుంది. ఇక్కడ మీ పర్సన్ నేమ్స్ చూద్దాం. యు సి ఓ ఏ ఎల్ వి బి డబ్ల్యూ హెచ్ ఎస్ జెడ్. అది నేను టచ్ చేస్తే తిరిగిందండి. ఇవి మీ పర్సన్ నేమ్ కావచ్చు, మీ నేమ్ కావచ్చు. ఇక్కడ కప్స్ ఎనర్జీ, అగైన్ స్వార్డ్స్ ఎనర్జీ, వాండ్స్ ఎనర్జీ ఉంది. కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చేసి డెత్ కార్డు, అగైన్ ఇది హ్యాంగ్డ్ మ్యాన్ ఒకటి వచ్చింది. ఇది ఆల్మోస్ట్గా 90% వచ్చేసి మీకు ఇక్కడ స్వాట్స్ ఎనర్జీ ఉంది. పెంటికల్ ఎనర్జీ మాత్రం ఇక్కడ లేదు. కాబట్టి పెంటికల్ ఎనర్జీ లేదు కాబట్టి మేషం, సింహం, ధనుస్సు, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, మిథున, తుల, కుంభరాశి వాళ్ళకి 90% ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ఒక 10% మాత్రము వృశ్చికం, కన్య, మకర రాశి వాళ్ళకి 10% ఇది రెజినేట్ అవుతుంది. ఇదేనండి ఇవాళ వీడియో మీకు ఏ విధంగా నచ్చిందో అనేది కామెంట్స్లో పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైఫ్లో జరిగిన విషయాలు, మీకు తెలిసిన విషయాలను మాత్రమే, దీంట్లో రిజనేట్ అయిన విషయాలను మాత్రం తీసుకోండి. రిజనేట్ కాని విషయాలను లీవ్ చేయండి. కానీ పెయిన్గా అనుభవించవద్దు. దయచేసి పెయిన్గా మాత్రం అనుభవించవద్దు. నా చూసే వ్యూవర్స్ ఎవ్వరు పెయిన్ రిలీఫ్ అవ్వాలి, కానీ పెయిన్ మాత్రం అనుభవించవద్దు. నేను దేవుణ్ణి కూడా కోరుకునేది ఒకటే, నా రీడింగ్ ద్వారా ఎవరికి ఏ పెయిన్ అనేది ఇవ్వకూడదు. నాకు ఈ కార్డ్స్లో ఏం ఎనర్జీ వచ్చిందో అది చెప్తాను. కాకపోతే మీకు అన్ఫార్చునేట్గా మీకు ఏదన్నా కానీ ఇందులో పెయిన్ అనిపిస్తే కన్నా ప్లీజ్ లీవ్ చేయండి. దాన్ని మీ లైఫ్లో అనేది అప్లై చేసుకొని పెయిన్గా అనుభవించొద్దండి. పెయిన్ అనేది లీవ్ చేయడానికి ట్రై చేయండి. అది ఎంతవరకు వీలైతే అంతవరకు ట్రై చేయండి. ఇదేనండి ఇవాటి వీడియో. మీకు నచ్చితే హ్యాపీగా చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేసి దొబ్బేసేయండి. దాని వీడియోని ఒక పక్కకి మూవ్ చేసేసేయండి అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే.